శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 13వ తారీఖు బహుళ ఏకాదశి, శుక్రవారం, మూలా నక్షత్రం, బాలవ కరణం. చదువుకునే విద్యార్థులకి అద్భుతమైనటువంటి రోజు. ఎలాంటి రోజయ్యా అంటే వసంత పంచమి ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్ రోజు. ఎందుకంటే ఏకాదశి, శుక్రవారం, మూలా నక్షత్రం, ఆవిడ జన్మ నక్షత్రం, బాలవ కరణం, వాళ్ళ ఆయన ఆధిపత్యం వహించే కరణం. ఆ రోజు కుంభ సంక్రమణం అంటే శనీశ్వరుడికి ఆధిపత్యం ఉండేటటువంటి రోజు. అంటే పిల్లలకు ఉన్నటువంటి బద్ధకం, శనిపీడ అన్నీ తొలగిపోయి చదువులో అద్భుతంగా ముందడుగు వేయడానికి ఆ రోజు అద్భుతంగా ఉపకరించేటటువంటి రోజు. ఆ రోజు మన గోశాల నాగదేవి క్షేత్రంలో సరస్వతీ దీపం వెలిగించడం జరుగుతోంది. ఉదయం 10:25 మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే పంపించేసి, వాళ్ళు వస్తామంటే వాళ్ళని తీసుకుని మన గోశాలకి వచ్చేసేయండి. చక్కగా మీరు వచ్చేటప్పుడు ఒక 1/4 కేజీ కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని, ఆవు నెయ్యి గాని తెచ్చుకోండి. మీ చేత్తోటే ఆ దీపంలో వడ్డించుకోవచ్చు. మన గోశాల దాకా రాలేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు ఉదయం 10:25 మీ ఇంట్లోనే సరస్వతీదేవికి దీపారాధన చేసుకోండి. మీ పిల్లల పేరు మీద ఎంతమంది పిల్లలున్నా ఒకటే దీపం. అందరి గోత్రనామాలు చెప్పుకోండి. కాస్త పులిహారో, పాయసమో, నైవేద్యం వండి నైవేద్యం పెట్టుకోండి. చక్కగా పిల్లలకి అద్భుతమైనటువంటి సరస్వతీ కటాక్షం కలిగే రోజు. ఇంకా మామూలుగా చెప్పట్లేదు.